అంటున్నా, మీరా మాట్లాడేది? 20 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 14 మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే. పాపం కొత్తగా వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇన్ఛార్జ్ అయ్యాడు. 4 దగ్గరలు పోయి 4 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజీలు వేరు, ఇన్స్టిట్యూషన్లు వేరు. కేవలం 20,000 ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్నీ తెలిసిన వాడిని. ఆ ఎన్నికలు వేరు, ప్రత్యక్ష ఎన్నికలు వేరు, ప్రజలచే ఎన్నుకోబడటం వేరు, ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు. ఈ విధంగా నారాయణ సార్ గురించో, శ్రీధర్ రెడ్డి గారి గురించో, ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు. గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఇచ్చే కాగితం కాదు. గవర్నమెంట్ వెబ్సైట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ APSCC.gov.in లేదా CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ లో పోయినా నేను చెప్పినటువంటి క్లియర్ కట్ గా ఉంది. ది ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్ లో కెనాట్ బి అప్లైడ్ టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాపం తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి, రాజ్యాంగ నిపుణులు అని చెప్తూ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి, చాలా మాట్లాడగలుగుతాం. ఇంతకంటే మీరు కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం. సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం, గర్వంగా చెప్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం. మేము మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు, పొంగూరు నారాయణ గారు నెల్లూరు చెందినవాడు. మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా? మా బోటోళ్ళు ఎన్నికల ముందే చేరాం చాలా మంది. ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజల్ని ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు. రేపు తెలుస్తుందిగా. మొన్న చూపించారు 6 నెలల ముందు. ఎవరిని చిత్కరించుకున్నారు? 6 నెలల ముందు ప్రజలు చూపించారు. 73,000తో నెల్లూరు నగరం గెలిపించారు, చరిత్ర. 34,000తో నెల్లూరు రోడ్లు గెలిపించారు, చరిత్ర. 54,000తో కోవూరు గెలిపించారు, చరిత్ర. ఇది మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ 3 నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో, ఈ 3 నియోజకవర్గాలకి ప్రజలు, ఓటరు దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది. నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్కి 73,000 అనేది చరిత్ర. నగర నియోజకవర్గానికి ఇప్పటి వరకు అంత మెజార్టీ ఎవరికి రాలా. రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచే 34,000 ఒక చరిత్ర, ఎవరికి రాలా. కోవూరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఇప్పటి వరకు 54,000 మెజార్టీ ఎవరికి రాలా. ఇది ఒక చరిత్ర. ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు, ఎవరికి ఎన్నుకోవాలా, ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలని ఓటర్ మహాశయులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే అది మాట్లాడేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.